చేయడానికి నిజంగా ఆసక్తిగా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి దేవుని థ్యాంక్స్ చేద్దామని. నిజంగా దేవుని వాక్యాన్ని వినాలా, ఏదన్నా దేవుడు నాకు నేర్పించాలా అన్న వాళ్ళంతా మళ్ళా థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తారో వాళ్ళకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా భాస్కర్. ఒకరోజు దినకరన్ బ్రదర్ గారు ఒక మీటింగ్లో చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రపంచంలో ఉండే ప్రతి దేశస్తులు పరలోకానికి వెళ్ళారంట. వెళ్ళి యేసు ప్రభు దగ్గర విజ్ఞాపన కోరుకున్నారంట. ప్రభు, అమెరికా వాడు వెళ్ళాడంట, నీకేం కావాలంటే అమెరికా వాడు అన్నాడంట, అయ్యా నాకు మంచి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి, ప్రపంచాన్ని నేను శాసించాలి, ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉండాలి అంటే ఆయన ఒక ఉపమానం రీతిగా చెప్పాడు. సరే, నువ్వు ఎదురు చూసినట్టుగా నీకు దేవుడు నేను అనుగ్రహిస్తున్న వెళ్ళు అన్నాడు. రష్యా వాడు వెళ్ళాడంట, నీకేం కావాలంటే నేను మిజైల్స్ బాంబులు చేసే సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి, అంత జ్ఞానాన్ని ఇవ్వండి. సరే, నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్న వెళ్ళు అన్నాడు. జపాన్ వాడు, నువ్వెందుకు వచ్చావంటే జపాన్ వాడు అన్నాడంట, నాకు ఎలక్ట్రానిక్స్, ఈ మొబైల్ ఫోన్స్ చిన్న చిన్న కనబెట్టడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు అన్నాడు. అలా ఒక్కొక్క దేశస్తుడు వెళ్ళి ఒక్కొక్కటి అడిగాడు అంట. సో లాస్ట్కు మన ఇండియా నుంచి తమిళనాడు నుండి ఒక అబ్బాయి వెళ్ళాడంట. ఓకే, ఎక్కడి నుంచి వచ్చాడంట? తమిళనాడు నుంచి. నువ్వెందుకు వచ్చావు అని అడిగాడంట యేసు ప్రభు. ఆయన అన్నాడంట, నాకు చుమ్మా ఉంది అన్నాడంట. చుమ్మా అంటే అర్థం ఏంటి? పీటర్ ఊరికి వచ్చినా అన్నాడంట. అప్పుడు ఆయన యేసు ప్రభు అన్నాడంట, నువ్వు చుమ్మా ఉందియా, నీ చుమ్మా పో అన్నాడంట. నువ్వు ఊరికే వచ్చినావు కాబట్టి ఊరికే పొమ్మన్నాడు. సో కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంట? దేవుని ఆరాధించడానికి, రెండోది దేవుని వాక్యాన్ని విని ఆచరించడానికి కదా, విని లోబడడానికి. మూడవది ప్రభురాత్రి బలలో పాల్పొందడం. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ప్రభురాత్రి బలలో పాల్పొందడం. దాని తర్వాత మనం ఒక సహవాసంగా అందరినీ కలిసి ఒకరికొకరితో మాట్లాడుకుని వాళ్ళ మంచి చెడు అడిగి వాళ్ళతో సహవాసం ఉండడానికి వచ్చాం. సో కాబట్టి మనం ఈరోజు వాక్యం కొరకు దేవుని ఎలా మనం గణపరచాలి 12 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లరా. దేవుని బైబిల్లో రాయబడింది, మీరు తిన్నను తాగినను మీరు ఏది చేసినను దేవుని కొరకు, దేని కొరకు చేయండి చెప్పండి, అందరూ చెప్పండి, దేని కొరకు? దేవుని మహిమార్థం కొరకు చేయండి. మీరు బ్రతికినను చనిపోయినను దేని కొరకు చేయండి? దేవుని మహిమార్థం కొరకు మీరు చేయండి. ఆ వాక్యాలు ఒకసారి తీసుకుని మళ్ళా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం ఒకడు చదువుకుందాం. 1 Corinthians chapter 10 verse 31. 10:31 10:31వ వచనం చదువుకుందాం. అందరు తీసిన తర్వాతనే, ఏం అర్జెంట్ లేదు ప్రియులారా, అందరు తీసిన తర్వాత ఒక్కళ్ళే కాకుండా వేరే వేరే వాళ్ళు చదవండి ప్రియులారా. చాప్టర్ 10 verse 31. రైట్, పీటర్ చదవండి. పీటర్, మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను మీరు సమస్తం దేని కొరకు చేయండి చెప్పండి, దేని కొరకు చేయండి అంటే అర్థం ఏంటి? మీరు ఏది తిన్నా, మీరు త్రాగినా, మీరు ఏది చేసినా, తబలా కొట్టినా, పాటలు పాడినా, మన కాంకలించినా, మనం బైబిల్ చదువుకుంటున్నా, మనం ఆరాధించినా, చేతులెత్తినా, మందిరానికి వచ్చినా, మనం దేవుని సేవ చేసినా, కార్పెట్లు వేసినా, చేతులు తీసినా, ఏది చేసినా దేని కొరకు చేయాలా? దేవుని మహిమార్థం కొరకు. నేను మనుషుల కొరకు కాదు మనం చేసేది కదా భాస్కర్. Sunny, you got it? So we are doing for the glory of God. Whatever you do for the glory of God.
కానుక ఇచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా, నేను దేవుని మహిమార్థం కొరకు ఇస్తున్నాను. మందిరానికి వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాలా, నేను దేవుని మహిమార్థం కొరకు మందిరానికి వెళ్తున్నాను. కదా చప్పట్లు కొట్టి పాటలు పాడేటప్పుడు చేతులు ఎత్తి నిలబడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం గుర్తు చేసుకోవాలా, మనం దీన్ని ఎవరి కొరకు చేస్తున్నామో దేవుని మహిమార్థం కొరకు, ఏ మనుషుల కొరకు కాదు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. అందరు తీయండి. Romans 14 verse 8. రైట్, అనుష చదువుమా. మనము బ్రతికినను మరి అమ్మగారు, మనం బ్రతికినా ప్రభు కొరకే బ్రతుకుతున్నాము. చనిపోయినా కూడా మనం ప్రభు కొరకే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. అర్థమైందా? బ్రతికినా మనం దేవుని కొరకే బ్రతకాలంట, చనిపోయినా ఎంత చక్కగా రాయబడ్డది కదా ప్రియులకి. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను దేవుని వారమై కాబట్టి మనం ఏది చేసినా దేవుని కొరకే చేయాలి. తిన్నా తాగినా ఏది చేసినా ఆయన మహిమాత్రం కొరకు చేయాలి. బ్రతికినా చనిపోయినా ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే మనము చనిపోవాలి. ఎందుకు అంటే దేవుడు మనం సృష్టించింది ఆయన మహిమ కొరకే. దేవుడు ఆదామును సృష్టించేందుకు ఆయన ఈ లోకంలో ఏదో ఎంజాయ్ చేసి చనిపోవడానికి కాదు, దేవుడితో సహవాసంగా ఉండడానికి, దేవుడి గొప్పతనాన్ని వివరించడానికి దేవుడు ఆదామును సృష్టించాడు. అందుకే రాత్రి పూట చల్లటి పూట ఏ దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతుండేవాడంట ఆదాముతో. ఆదాము ఎలా ఉన్నావు, ఏం తిన్నావు, ఈరోజు హౌ వాజ్ యువర్ డే, ఈరోజు నీ దినమంతా ఎలా గడిచింది, బాగున్నావా, నీ భార్య బాగుందా అని చల్లటి పూట ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు. సో మనుషులను దేవుడు సృష్టించింది ఎవరి కొరకంట? ఆయన. చూడండి ఆ వాక్యం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనము. మనం ఆల్రెడీ చదువుకున్నాం, అండర్లైన్ చేసుకోండి ప్రియులరా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో చూద్దాము. 43:7. ముఖేష్ ఇంగ్లీష్ చదువునా? మీకు ధనలక్ష్మి తెలుగులో చదువుతుంది, ఇంగ్లీష్ లో ఫస్ట్ ముఖేష్ చదువుతాడు. 43వ అధ్యాయం 7వ వచనం. Everyone that were called by my name, I have created him for my glory. I have created him for my glory. చదువుమా. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారు, నా నామము పెట్టబడిన వారందరినీ. రైట్. సో ప్రియులరా, నా మహిమ కొరకు నేను సృష్టించిన వారు. వీటిని ఎందుకు సృష్టించాడంటే దేవుడు మనల్ని తన మహిమ కొరకు. అందరు చెప్పండి, దేని కొరకు? ఆయనను మహిమపరచడానికి. మనం ఈ లోకంలో బ్రతికి ఏదో మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి పైసలు సంపాదించుకుని తిని త్రాగి ఓకే దేవుడే లేడని చెప్పుకొని పాప జీవితంలో జీవితం చనిపోవడానికి కాదట. మన దేవుడు ఎందుకు సృష్టించాడు? తన మహిమ. మనం తెలవని రోజులన్నీ విగ్రహారాధన, ఆ పాపం ఈ పాపం చేశాము, దేవుడు క్షమించాడు. ఇగ్నోరెన్స్, అజ్ఞాన కాలం ముందు చేసిన పాపాలను దేవుడు క్షమించాడు. ఇప్పుడు మనం దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు లెక్కలో మనం తీసుకుంటాడంట. సో ఇప్పుడు మనం కానీ కొద్దిగా జ్ఞానంగా ఇప్పటి వరకు తెలవదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించాము, మనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాము, మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాము. ఇప్పుడు నేను దేవుని కొరకు సృష్టించబడ్డానని తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఏది చేసినా అడుగడుగునా నేను దేవుని మహిమాత్మ కొరకే నేను చేస్తాను. ఆమేన్. 19వ కీర్తన 1వ అధ్యాయం చదువుతాం.
ఇంకా ఎవరెవరు దేవుణ్ణి గణపరుస్తారంట చూద్దాం ప్రియులరా. ఎవరెవరు దేవుణ్ణి ఆరాధిస్తారంట చూసుకుందాం. రోహిత్ చాప్టర్ 19 Psalms verse 1. Sharon will read in Telugu, Rohit will read in English. Little loudly. The heavens declare the glory of God. The heavens declares, what declares? The heavens. Heavens declares the glory of God. And the sky above proclaims in his handiwork. Or handiwork. Telugulo ma? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అర్థమైందా ప్రియులరా? ఆకాశములు గాని దేని వివరిస్తున్నాయంట? దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పి ఆకాశములు ప్రచురిస్తా ఉంటాయంట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని, ఈవెన్ ఆకాశము, అంతరిక్షము, నక్షత్రాలు, సూర్య, చంద్రుడు, మన కంటికి కనబడే గ్రహాలు, కనబడని గ్రహాలు, ఎన్నో గ్రహాలు మన కంటికి కనబడవు కదా పీటర్. ఎన్నో గ్రహాలు ఉన్నాయి ప్రియులరా, అవి మన కంటికి కనబడవు. ఇవన్నీ దేవుని మహిమను ప్రచురపరుస్తూ ఉంటాయంట. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటాయంట. దేవుడు మనల్ని మాత్రమే సృష్టించలేదు ఆయన మహిమ కొరకు. ఈవెన్ సూర్య చంద్రులను గానీ ఆయన మహిమ కొరకే సృష్టించాయంట. అవి దేవుని మహిమను ప్రచురపరుస్తూనే ఉంటాయంట. దేవుని గొప్పతనాన్ని వివరిస్తూనే ఉంటాయంట. ఎంత గొప్పోడు మన దేవుడు, ఎంత జ్ఞానవంతుడు మన దేవుడు. ఒక్కసారి సముద్రంను ఆలోచిద్దాం ప్రియులరా. సముద్రం నుండి ఆ యొక్క చేపలు, వాటిని దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడు. ఆకాశం ఎగిరే పక్షులు ఎంత గొప్పగా దేవుడు సృష్టించాడు. భూమి మీద ప్రాకే పురుగులు ఎంత గొప్పగా దేవుడు సృష్టించాడు. జంతువులు, మనుషులను, ఒక్కొక్క గ్రహం ఎంతో పెద్దగా ఉంటుందంట. ఎంత గొప్పగా ఇవన్నీ దేవుడు తన మహిమ కొరకు ఆయన గొప్పతనాన్ని వివరించడానికి మనం కానీ ప్రియులరా ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు ఆయన మహిమనే ప్రచురపరచాలంట. ఆయన కొరకే జీవించాలంట. చాలు ఇన్ని రోజుల వరకు మన కొరకు మనం జీవించాం. నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి, వాక్యం అండి. 5వ అధ్యాయం 15వ వచనం. చాప్టర్ 5 verse 15. రిచి చదువు ఇంగ్లీష్ లో. And he died for all, that those who live should live no longer for themselves, but for him who died for them and rose again. రైట్. దేవదానం చదవండి. దేవదానం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొనుచున్నాము. ప్రియులారా గమనించండి. జీవించు వారి మీదట తమ కొరకు కాక, ఎవరి కొరకు జీవించాలంట భాస్కర్? తమ కొరకు వృద్ధి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇంకా మన కొరకు జీవించకూడదంట. ఇన్నాళ్ళ వరకు జీవించాం, నేను, నా భార్య, నా పిల్లలు అటెండిన వాళ్ళు వదలవనట్లేదు ప్రియులరా. వాళ్ళకి గొడవడి కాదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఎత్తితే జీవించు వారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలంట? ఎవరి మీద? ఇంక మీద నాకు చాలు బాబు. ఇంకొక వాక్యంలో రాయబడ్డది, భార్య ఉన్నవాడు భార్య లేనట్టుగానే ప్రవర్తించాలంట. భర్త ఉన్నవారు నాకు భర్త లేడన్నట్టుగా ప్రవర్తించాలి. నేను ప్రభువాడనే, నేను ప్రభుదాననే అన్నట్టుగా ప్రవర్తించాలంటే ఎందుకంటే సమయము చాలా సమీపంగా ఉన్నది. యేసు ప్రభు ఏ సమయమైనా రావచ్చు. జీవించు వారికి మీదట తమ కొరకు చదువుకుందాం, ఉద్యోగాలు చేసుకుందాం, సంపాదించుకుందాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హావ్ టు రిమెంబర్ మనం దేవుని కొరకే జీవించాలా. ఇదేదో నా యొక్క జీవనోపాధి. ఈ లోకంలో జీవించడానికి నాకు తిండి అవసరము, రెంట్ అవసరము, డబ్బు అవసరం. నాకు డబ్బు అవసరమే, సంపాదించు. కానీ మన మైండ్ అంతా ఇంకా నేను దేవుని కొరకే జీవించాలా. వీటి గురించి మనం జీవించగలిగి చక్కగా మళ్ళీ ఒకసారి చదువుకుందామా? నేను చదువుతాను ఇంగ్లీష్, తెలుగులో ఫ్రీ కదా.
జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. చాలండి, అందరి కొరకు ఆయన మృతి పొందాడని మనం జ్ఞాపకం చేసేసి ఎవరి కొరకు జీవించాలా? ముఖేష్ ఇంకా దేవుని కొరకే జీవించాలి. సో ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగం చేసిన ఒక పాపం ఏంటి తెలుసా అండి? వాళ్ళు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మేఘన చదువునా ఇంగ్లీష్ లో? Although they knew God, they did not glorify Him as God. Supriya, Telugulo. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి చాలు, ఆయనను దేవునిగా మహిమ. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపం గురించి పౌలు రాస్తూ, ఈ జనాంగము ధనలక్ష్మి ఇశ్రాయేల్ జనాంగం అంటే ఒకప్పుడు పాత నిబంధన, ఆది కాండం, నిర్గమ కాండము, ఈ పాత నిబంధన అంతా వాళ్ళ గురించే రాశారు. ఇశ్రాయేల్ జనాంగం గురించే రాశారు ప్రియులారా. మనమంతా అన్యులం. మనము అమెరికన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు, రష్యా వాళ్ళు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, మనమంతా అన్యులం. నిజంగా దేవుని ప్రజలు ఇశ్రాయేల్ జనాంగం మాత్రమే. మొత్తం పాత నిబంధనలు జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వాళ్ళ గురించే, వాళ్ళ ద్వారానే, వాళ్ళ మధ్యనే జరిగింది. అన్ని జనాంగం మధ్య జరిగిన ఏ విషయంలో కానీ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. చాలా జరిగి ఉండొచ్చేమో, కానీ దేవుడు వాటి గురించి పెద్దగా ఇంట్రెస్ట్ పట్టించుకోలేదు. ఆయన ఇంట్రెస్ట్ అంతా నా ప్రజలు, నా జనాంగం ఇశ్రాయేల్. ఎంత చక్కగా వారు దేవుని ఎరిగి, ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. వారు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. సుప్రియ కంటిన్యూ. ఇంకొక రెండో పాపం, వాళ్ళు చేసిన పాపం ఏంటి? రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదంట పీటర్. అంటే అర్థం ఏంటి? థ్యాంక్స్ చెప్పలేదు. అంటే ఇది ఒక కంప్లైంట్ గా రాసుకున్నాడు పిల్లలు. థ్యాంక్స్ చెప్పకపోవడం కానీ ఒక పాపం అంట. చాలాసార్లు మనం నేర్చుకున్నాం, మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పకుంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇచ్చినట్టే కదా. థ్యాంక్ యూ పీటర్ అని చెప్పలేదనుకోండి, నువ్వేం చేశావయ్యా, నాకు ఏమిచ్చావయ్యా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా అలా అన్నట్టే. అందుకే ప్రియులరా, అమెరికాలో ఒక లాంగ్వేజ్, రెండు మాటలు వాళ్ళు చాలా గొప్పగా ఎప్పుడు వాడుతుంటారు. ఒకటి థ్యాంక్స్, రెండవది సారీ. ఒకటి థ్యాంక్స్, రెండవది సారీ. ఇవి రెండు నేర్చుకున్నాడు ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చట. థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకు కృతజ్ఞతగా, లేకపోతే కృతజ్ఞత మనసు కలిగిన వారు అని వాళ్ళకి ఎక్కడైనా అవకాశం దొరుకుతుంది. సారీ చెప్పిన వాళ్ళు వీడు తగ్గించుకునే వ్యక్తి అని వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఉంది. సారీ చెప్పలేదనుకో, వీడు చాలా పొగురుపోతాడు, చాలా గర్విష్టి అని చెప్పి మనల్ని ఎవరు చేర్చుకోరండి. సారీ చెప్పి చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయి. నేనేంటి సారీ చెప్పడము అని మనం అనుకుంటే, మనం ప్రియులరా, నేను ఒక వ్యక్తిని కలిసి ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, ఓకే మీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా స్మార్ట్, చాలా తెలివి గలవాడు, చాలా జ్ఞానం గలవాడు, చాలా గుడ్ లుకింగ్ అండ్ ఈజ్ వెరీ స్మార్ట్ ఇన్ స్టడీస్ అంటే అతను చెప్పింది ఏంటంటే, వెరీ అరగెంట్ ఫెలో, చాలా పొగురుపోతాడు సార్. మొత్తం ఆయనకున్న క్వాలిఫికేషన్స్ పోయి ఆ ఒక్క పొగురుపోతున్న ఆ అహంకారం, ఆ గర్వము, ఎంత తెలివి ఉంటే ఏం లాభం, ఎంత చదువుకుంటే ఏం లాభం, స్కూల్లో ఫస్ట్ వస్తే ఏం లాభం కదా దేవదనం. ఆ మాట విని నాకు షాక్ అయిపోయింది.
అన్ని డౌట్ బావ్ 1 గుడ్ 2 3 చాలా బాగున్నాయి, కానీ సరే అరగంట ఫెలో చాలా పొగిరిపోతాడు, మాట్లాడితే ఒక రకమైన లాంగ్వేజ్ గర్వపు మాటలు, ఆఫ్టర్ నువ్వేంటి అనే టైప్ మాట్లాడతాడు. సో టోటల్ అన్ని డిస్క్వాలిఫై అయిపోయింది. సో కాబట్టి మీరు మనం 2 విషయాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మాట థ్యాంక్ చెప్తాం, ఏం పోయింది? నీళ్ళు ఇచ్చినా థ్యాంక్ చెప్తాం, సమోసా ఇచ్చినా థ్యాంక్ చెప్తాం కదా, 2వ సమోసా ఇచ్చినా కానీ థ్యాంక్ చెప్తాం. ఛాయ్ ఇచ్చిన థ్యాంక్ చెప్తాం. ఎంతమంది ప్రియులరా మన భార్యలకు థ్యాంక్ చెప్తామో లేదో. నేనైతే మా మిస్సెస్ పొద్దున్నే ఛాయ్ ఇస్తుంది, థ్యాంక్ సమ్మాన్ చేస్తాను. నీళ్ళు ఇస్తుంది, ఆమెను అడిగి చూడండి, ప్రతి దానికి థ్యాంక్ చెప్తాను. దేవదనం నేను చెప్తాను అనుకుంటా కదా, దేవదనము పీటరు చెప్పరు, భాస్కర్ చెప్తారు అనుకుంటా. చెప్పాలా ప్రియులరా? మనము మన భార్య మనకు అంత ప్రేమగా అంత మనకు సేవ చేసినప్పుడు మనం థ్యాంక్ చెప్పడం ఏం తప్పని ప్రియులరా? ఇది మనకు అలవాటు లేదు, కానీ నేర్చుకోవడంలో తప్పేమైనా ఉందా? ఇది ఎక్కడ న్యాయం ప్రియులరా? వాళ్ళు మనకు చేసి పెట్టాలని, వాళ్ళు చేయలేదనుకుంటే ఏం చేస్తాం? మనము వదిలేస్తామా? వదిలేస్తే మనం బతుకుతామా? మొగలము. ఈరోజు మా సర్వెంట్ మేరీ వాళ్ళ చిన్నమ్మ కూతురు హాస్పిటల్ అడ్మిట్ అయిందండి. అడ్మిట్ అయితే ఏంటమ్మా ప్రాబ్లం అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓనర్ పైన వండుకోమన్నారంట వాళ్ళ అత్తోళ్ళు. వీళ్ళు పైన వండుకోలేక రోజు బయట ఫుడ్ తెచ్చుకొని తినారంట. మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఆమె బ్లడ్ కలర్ అంతా ఒక రకమైన బ్లడ్ కలర్ అయిపోయింది, మొత్తం బక్కగా అయిపోయింది. మన భార్య మనకు చేసుకోకుండా ఉంటే హోటల్ నుంచి తెచ్చుకుంటాము, కరెక్ట్ ఒక వారం 10 రోజులు హాస్పిటల్ పోతాము కదా ముఖేష్. ఇంకా తర్వాత అందుకే థ్యాంక్ చెప్తాం, నేర్చుకుందాం ఫ్రీగా. ఛాయ్ ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, ఏది చేసినా థ్యాంక్స్ అమ్మా. వాళ్ళు మనకి ఏమైనా చేస్తే థ్యాంక్స్ బాబు అని చెప్తాం. ఇక్కడ కంప్లైంట్ ఏంటంట, వాళ్ళు దేవునిగా మహిమపరచలేదు. రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎవరెవరైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి మాత్రమే కాదు మనుషులకు కానీ చెల్లించరో వాళ్ళంతా చాలా డేంజరస్ పీపుల్. చెప్తాం, థ్యాంక్ చెప్తాం. కొద్దిగా చారు వేసిన థ్యాంక్ చెప్తాం, కొద్దిగా అన్నం వేసిన థ్యాంక్ చెప్తాం. మన డైనింగ్ టేబుల్ మీద కొద్దిగా చపాతీ పెట్టిన థ్యాంక్ చెప్తాం. ప్రియులరా, ప్రతిదానికి ఒక థ్యాంక్ చెప్తాం. కృతజ్ఞత లేని వారుగా మనం జీవించకూడదు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. వాళ్ళు దేవునికి అసలు పనికిరారు. నేర్చుకుందాం. కనీసం ఈ రోజు నుంచి మన భర్తకు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం. మన భార్యకు మనం తిండి పెట్టినప్పుడు, ఏదైనా సాయం చేసినప్పుడు, నీళ్లు పెట్టినప్పుడు, ఏదైనా తెచ్చినప్పుడు, సో షల్ వి సే థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్స్ అమ్మా, బాబు థ్యాంక్స్ బాబు, మమ్మీ థ్యాంక్స్ మమ్మీ. ఈవెన్ పిల్లలు మమ్మీ సాయం చేస్తే మనం థ్యాంక్స్ చెప్పడంలో తప్పుందా? థ్యాంక్ యూ మమ్మీ. మా మమ్మీకి నేను థ్యాంక్ చెప్తానండి, ఆమె ఎప్పుడైనా నీళ్ళు ఇస్తే. మా ప్రిన్స్కి థ్యాంక్ చెప్తా నేను. అట్టా మనందరం ప్రియుల థ్యాంక్ చెప్పాలి. వాళ్ళు దేవుని ఎరిగి, వాళ్ళ గురించి దేవుడు రాసుకున్నాడు ప్రియుల పౌలు. వాళ్ళు దేవుని ఎరిగి దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 3వ చదవండి అమ్మా ప్రియ. తమ వాదములందు వ్యర్థులేదు. అంటే అర్థం ఏంటంటే ప్రియుల ఊరికిన వాదించడం, ఊరికిన ఆర్గ్యుమెంట్ చేయడం. తర్వాత అమ్మా తాము జ్ఞానులమని చాలు. ఈ వీళ్ళ గురించి రాస్తూ పౌలు అంటాడు, ఈ ఇశ్రాయేల్ జనాంగము ఎప్పుడు చూసినా వాదిస్తా ఉంటారంట, ఊరికిన ఆర్గ్యుమెంట్ చేయడం. వాదించడం అంటే అర్థం ఏంటి? వాదించడం అంటే డిస్కషన్ కాదు, తర్కించడం. ప్రతిదానికి ప్రశ్నించడం, వీళ్ళకి తెలియదని కాదు, పూర్తిగా వాళ్ళని ఇబ్బంది పడదామని. సో అలా చేయకూడదంట. తర్వాత అమ్మా చదవండి. తాము జ్ఞానులమని. వినండి ప్రియులరా, ఇశ్రాయేల్ జనాంగంలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే తామే జ్ఞానులమని చెప్పుకుంటేవారంట. లాస్ట్కి ఏమయ్యారంట?
ఏమయ్యారంట? బుద్ధిహీనులాది. ఎవరైనా నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివిగలోని అని కొంతమంది చూపించుకుంటారు కదా, వాళ్ళందరూ రియల్ గా ఎవరంటే వాళ్ళు ప్రియులరా? బుద్ధిహీనులు. వాళ్ళు అనుకోవచ్చు నేను చాలా తెలివిగలోని, నాకు అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉంది అని చూపించుకోబోతారు కదా. జ్ఞానం ఉన్న వాళ్ళంతా మూర్ఖులు కాదు. ఎవరు మూర్ఖులు? చూపించుకోబోయేవారు. ఇప్పుడు ఇతని నుంచి మనం నేర్చుకోవాలంటే నాకు వచ్చు, నాకు తెలుసు, నీకేం తెలుసు కదా ప్రియులారా? నేను చెప్పే మాట కాదు ఇది, దేవుని వాక్యము. ఇశ్రాయేల్ జనాంగం గురించి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. తాము జ్ఞానుల గురించి మూర్ఖులైందంట. తాము అవివేక హృదయము అంధకారమైందంట. దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించలేదంట. థ్యాంక్స్ అనే మాట నోటికి రాదంటండి. వీళ్ళంతా కృతజ్ఞత లేనివాళ్ళు. నేను దేవుడు సృష్టించి, నేను దేవుడి లోకంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి, పిల్లల్నిచ్చి, తల్లిదండ్రుల మంచి ఆరోగ్యం, కనీసం థ్యాంక్స్ చెప్పలేమా దేవా? మన భార్యకు ఛాయ్ ఇస్తే థ్యాంక్స్ చెప్పలేమా? ఆమె మంచి అన్నం వండి పెడితే థ్యాంక్స్ చెప్పలేమా? మన తల్లిదండ్రులు ఎంత సాయం చేస్తారు, వాళ్ళకు ఒక్క మాట థ్యాంక్స్ చెప్పలేమా? చెప్పడం పాపమా? చెప్పిన మాత్రాన మనం ఏమైనా తక్కువైపోతామా? ఆదివారము, గురువారం మనం ఎందుకు వస్తామంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడానికి. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ వస్తూ మనం ఇన్ని సంవత్సరాలు మన భార్యకు, మన భర్తకు, మన తల్లిదండ్రులకు మనం న్యాయం చెప్పట్లేదంటే అది ఎంత ఘోరమైన పాపమని నాకు అనిపిస్తుంది. న్యాయం చెప్పకపోవడం కానీ పాపమే. వాళ్ళు దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు దేవునికే కాదు మనుషులకు కానీ. దేవునికే థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు మనుషులకు చెప్తారా? మనుషులకే చెప్పిన వాళ్ళు దేవునికి చెప్తారా? అమ్మా థ్యాంక్స్ అమ్మా, అయ్యా థ్యాంక్స్ అయ్యా, మమ్మీ థ్యాంక్స్ మమ్మీ, డాడీ థ్యాంక్ యూ. ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు. అంకుల్ ఐఎమ్ సారీ, మమ్మీ ఐఎమ్ సారీ, అమ్మ ఐఎమ్ సారీ. వీళ్ళిద్దరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతారండి. ఎక్కడికి వెళ్ళా వాళ్ళని అందరు చేర్చుకుంటారు. సారీ చెప్పిన వాళ్ళకి తగ్గింపు గుణం ఉంటుంది. థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకు కృతజ్ఞతా గుణం కలిగి ఉంటారు. సో ప్రియులరా, మనం ఈ యొక్క గుణాలు కలిగి ఉంటారు. ఇక మీద మన పేరెంట్స్ థ్యాంక్స్ చెప్తారు కదా. రిచి మమ్మీ మంచి వంట వండుతా, ఏదైనా చేసినా థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అన్నయ్య. ఏం రిచి? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. నేర్చుకుంటే మనకి ఆశీర్వాదం ప్రియుల. సో ప్రియుల, దేవుని మహిమార్థం కొరకు దేవుడు మనం సృష్టించాడు. మీరు తిన్నా త్రాగినా ఏది చేసిన దేవుని మహిమార్థం కొరకు చేయండి. మీరు బ్రతికినా చనిపోయినా, మనం చనిపోయినా బ్రతికినా దేవుని వారమే. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు చనిపోదాం. ఆకాశంలో దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయి. పోయినసారి మనం నేర్చుకున్నాము, యేసు ప్రభు నామములో ప్రార్థించే ప్రతి ఒక్కళ్ళు దేవుని మహిమపరుస్తారంట. మనం ప్రార్థించినప్పుడు ఎవరికి ప్రార్థించాలంట? ప్రతాప్ ఎవరికి? తండ్రికి. యేసయ్యా అని అనకూడదు. యేసు ప్రభు మనకు నేర్పించాడు, పరలోకముందునమ్మా తండ్రి. ప్రార్థన ఎండింగ్ లో యేసు నామములో ప్రార్థిస్తున్నామని. ఆరాధించినప్పుడు తండ్రిని ఆరాధించవచ్చు, కుమారుని యేసు ప్రభుని ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించవచ్చు. కానీ ప్రార్థించేటప్పుడు తండ్రిని మాత్రమే ప్రార్థించాలా. ఎవరి నామంలో? యేసు నామంలో. ఎవరి యొక్క సహాయం వల్ల? పరిశుద్ధాత్మిక సహాయం వల్ల. మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకునే ఒక విషయం చాలా ఇంపార్టెంట్. అందరం తీసుకుందామా? షల్ వి ఆల్ టర్న్ అవర్ బైబుల్. జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త
15వ అధ్యాయము 15th చాప్టర్. అందరు తీసిన తర్వాత చదువుతున్నాం. అని విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, దాని తర్వాత హూ విల్ రీడ్ ఇన్ తెలుగు? మన శ్రీలేఖ సిస్టర్ విల్ రీడ్ ఇన్ తెలుగు. 15వ అధ్యాయము 8వ వచనం. ఎస్ అమ్మా, ఎస్ నాన్న చదువు. Fifteenth chapter, 8th verse, Nana. Herein my Father glorified, that there is much fruit, so shall be my disciples. Right, Salman. Okay, చదువు సిస్టర్. ప్రియులందరూ గమనించండి, మీ యేసుప్రభు అంటున్నాడండి, మీరు బహుగా ఫలించడం వలన. ఓకే, ఎవరు మహిమపరచబడతారంట? తండ్రి మహిమపరచబడతారు. చాలు సిస్టర్ గారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పుడు దేవుణ్ణి మనము తండ్రి ఎలా మహిమపరచబడతాడంట? మనము ఫలించడం వలన. మనం ఫలించడం ఏంటి అంటారా ప్రియులరా? మొదటి వచనం చూస్తున్నామా? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రియులారా, ఇక్కడ గమనించండి, నేను నిజమైన ద్రాక్ష. ఒక్కసారి గమనించండి ప్రియులారా, ఇక్కడ ఇది ఒక ద్రాక్షావల్లి అనుకుందాం. ఇది ఒక ద్రాక్షావల్లి. నా తండ్రి వ్యవసాయకుడు. సో దీన్ని తవ్వి దాంట్లో నీళ్లు పోసి ఎరువేసేదంతా తండ్రి. ఈ కొమ్మ యేసుక్రీస్తు. ఈ కొమ్మకొచ్చే పండ్లు మన క్రియలు. అర్థమైంది కదా? దీనికి నీరు పోసి ఎరువేసి దీనికి మందేసేదంతా తండ్రి. ఈ కొమ్మ వచ్చి ఎవరంట? యేసుక్రీస్తు. ఈ కొమ్మకొచ్చే ఫలాలు ఎవరంట? మనము, మన క్రియలు. నాలో ఉండి ఫలించేవారు ఇంకా అధికంగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను, దీంట్లో పనికిరాని కొన్ని కలుపు మొక్కలు అంటారు కదండి. ఈ కలుపు మొక్కలు వచ్చినప్పుడు ఏమవుతుందంట ప్రియులరా? ఈ చెట్టుకు బలం లేకుండా ఆ కలుపు మొక్కలన్నీ బలం లాక్కుంటుందంట. అందుకు వ్యవసాయకుడు ఏం చేస్తాడంట? కలుపు మొక్కలన్నీ తీసి మీరు ఇంకా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలన్నీ నా తండ్రి తీసేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? అధికముగా ఫలిస్తారు. నాలో లేకుండా మీరు ఏమి చేయలేరు. దాని కింద అంటాడండి, నాలో లేకుండా మీరు ఫలించలేరు. చూడండి ఆ వాక్యం 4వ వచనము. నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే కాని మీరు ఫలింపరు. ఇంకొక మాట చెప్పాలంటే మనం యేసు ప్రభువులో లేకుండా ఫలించలేము. తనంతట తానే ఎలా ఫలించలేదు. ఏదైనా ఫ్రూట్, ఏదైనా ఒక పండు, లేకపోతే ఏదైనా ఫలము చెట్టు లేకుండా ఫలిస్తుందా? నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. మీరు ఆత్మీయ ఎదగలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు, ఫలించలేరు. దాని గురించి మాట్లాడుతూ లాస్ట్ లో అంటాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి, చెప్పండి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలంటే రోజు మనము ఫలించాలి. రైట్, ఏ విషయంలో ఫలించాలి? దేవుని వాక్యం ప్రకారం అంటే కదా మనలో ఫలం రావాలి కదా. పీటర్ చెప్పండి, నా సామాన్యంగా మనం దేవుని వాక్యం ప్రకారం మనం ఏ విషయంలో ఫలించవచ్చు? మనకు దేవుడు 9 ఫలాలు ఇచ్చాడు. ఏంటి సుప్రియ 9 ఫలాలు?
ప్రేమ, సంతోషము. గలాతీయులకు రాసిన పత్రిక తీయండి. బుక్ ఆఫ్ గెలేషియన్స్ 5:22. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి ఒక్కళ్ళము ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా, మనం పురుషులమైన, స్త్రీలమైన, పిల్లలమైన, పెద్దలమైన ప్రతి ఒక్కరు మనం చేయవలసిన కార్యం ఇదే. 22వ అధ్యాయము 1వ వచనము, 5వ అధ్యాయము 22వ వచనం మనము చదువుతున్నాం. ప్రియులారా, ఒకళ్ళు ఇంగ్లీష్ లో చదవండి. రిక్కీ, లౌడ్లీ. The fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, self-control. చాలు. ఓకే, తెలుగులో ఎవరు చదువుతారండి? రావుల్ భాస్కర్ ఉండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి ఎలాంటి ఏమి లేదు. ఇవి ఉంటే చాలంట. దీనికి ఏది కనుక వేరే రూల్ లేదంట రాయడం. దెర్ ఇస్ నో లా అగేన్స్ట్ దిస్ 9. దీనికి విరుద్ధంగా ఏ లా లేదంట, ఏ ధర్మశాస్త్రం లేదంట, ఏ నియమం లేదంట, ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవంట. నా తండ్రి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ. మై ఫాదర్ ఈస్ గ్లోరిఫైడ్ ఇఫ్ యూ బేర్ మోర్ ఫ్రూట్ దన్ దట్. మనం గుర్తుందా ప్రియులరా, ఒక న్యూ ఇయర్ లో మనం 9 ఫలాల గురించి నేర్చుకున్నాం కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడు. దేవుని బిడ్డలంగా మనందరం ప్రియులరా ఈ 9 ఫలాలు కలిగి ఉండాలి. ఈ 9 కాదు, ఇంకో కొన్ని ఉన్నాయి ప్రియులరా. మొదట ప్రతి ఒక్కళ్ళ పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. మొదటి ఆత్మఫలం ఏమనగా ఫస్ట్ ఈజ్ లవ్. జెరుషా, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? లవేనా? చెప్పండి పిల్లలు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? లవ్. మొదట ఆత్మఫలం ఏదంట? ప్రేమ. చెప్పండి, వాట్ ఈస్ దట్? ప్రేమ. యేసుక్రీస్తు 10 ఆజ్ఞలలో వాటిని 2 భాగాలు చేశాడంట ప్రియులరా. మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండో ఆజ్ఞ నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాల. ఈ 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయంట. ఫస్ట్ 4 ఆజ్ఞలు ఒక ఆజ్ఞతో దాన్ని పోల్చాడంట. అదేంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తక్కిన 6 ఆజ్ఞలను ఇంకొక ఆజ్ఞలు వేశాడంట. ఏంట ఆజ్ఞ? నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. సో ప్రియుల దేవుడి వాక్యంలో రాయబడింది గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:19 ఉందండి. గాడ్ ఈజ్ లవ్. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. చూడండి 4:19. 1 John 4:19. We love him because he first loved us. తీసి అందరూ తీద్దామా ప్రియులరా? ప్రతాప్ will read in Telugu. Princey will read in English. 1 John, yeah. అయితే మొదట మనల్ని ప్రేమించను. మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుతున్నాం. ఆ సన్ ప్రిన్సీ, we love him. Chapter 4 verse 19, 1 John.
We love him because he first loved us. సో ప్రియులరా, ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ప్రేమాసుడు. దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రేమించే వారందరూ దేవుని ద్వారానే జన్మించిన వారంట. చెప్పండి ప్రియులరా, ప్రేమకు విరుద్ధమైన పదం ఏది? ద్వేషం. వాట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ ఫర్ లవ్? వాట్? హేట్. సో ఇంకొక మాట చెప్పాలంటే పీటర్, మనలో ఏముండకూడదంట? ద్వేషము. ఎవరి పట్లైనా ద్వేషం ఉండకూడదు. వాళ్ళు మనకి ఎంత మాట్లాడినా, మన గురించి ఎంత చెడ్డగా మాట్లాడినా, వాళ్ళ ఎదురుగా కనపడ్డప్పుడు ప్రేమపూర్వకంగా మనం మాట్లాడాలి. ప్రేమపూర్వకంగా వాళ్ళని మనం పలకరించాలి. ఇంటికి వచ్చినప్పుడు శత్రువునైనా మనం ప్రియులరా ప్రేమగా గౌరవించాలి. సో ప్రతి ఒక్కళ్ళము దేవుని ఎప్పుడు మహిమపరుస్తామంటే, ఆ ఫలాలలో మొదటి ఫలము ప్రేమను మనం చూపించినప్పుడే. యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకళ్ళు ప్రేమించుకోండి. చూడండి ఆ వాక్యం ప్రియుల, యోహాను సువార్త 13వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ 13 verse 35. Sunny, can you read in English? Telugu, okay. Jerusha will read in English. John's Gospel chapter 13 verse 35. When you love one another. Okay, Telugu Sunny. రైట్. ఇంకొకరు ఎవరన్నా గట్టిగా చదవండి. మీరు ఒకని ఎడల ఒకళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు అయితే దీనిని బట్టి. సో ప్రియుల, మొదట మనకందరికి ఉండాల్సిన ఫలం ఏదంటమ్మా? ప్రేమ. ఏ ఫలమమ్మా? ప్రేమ అనే ఫలం. ప్రేమ అనేది ఏంటి? ఫలమా వరమా? అది ఫలం అండి, వరం కాదు. వరం అంటే ఏంటి? అన్య భాషలు మాట్లాడడం వరం, స్వస్థపరచడం వరం, జ్ఞానం వరం, తెలివి వరం, దయ్యాలను వెలగొట్టడం వరం. ఇవన్నీ గిఫ్ట్స్. భాషలను తర్జుమా చేయడం వరం. ఈ వ్యక్తి మంచోడా చెడ్డవాడని తెలుసుకోవడం వరం. కానీ ప్రేమ వరం కాదు. ప్రేమ ఏంటి? చెప్పండి. ప్రేమ ఏంటి? ఫలం. మీరు చెప్పండి ప్రియులరా, వరాల ముందు ఫలం గొప్పదా? ఫలాల ముందు వరాలు గొప్పయా? రేపు యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ 7:21. మత్తయి సువార్త 7:21. నేను చదువుతాను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? వరం అండి. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? వరం. ఇదిగాని నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా? అదిగాని వరమే అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యుద్ధం దిక్కొండని వారితో చెప్పుదురు. అర్థమైందండి? ఆ రోజు శీల చాలా మంది పరలోకానికి వెళ్ళి, దేవా దేవా, నీ నామం మేము దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, నీ నామంలో మేము అద్భుతాలు చేశాం ప్రభువా, నీ నామంలో ప్రభువా మేము ప్రవచించామని వీళ్ళందరూ పోయి దేవునికి చెప్తారంటే యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ధనలక్ష్మి, బాబు మీరు ఎవరో నాకు తెలియదు. అక్రమము, క్రమము
ఆపోజిట్ వర్డ్ అక్రమము. క్రమం అంటే వాక్యము, అక్రమం అంటే వాక్యం ప్రకారం చేయని వారులారా మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. ఇక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టినా, అన్య భాషలు మాట్లాడినా, ప్రవచించాను, నేను ఇవన్నీ చేశాను, యేసు ప్రభుత్వం మాకు తెలియదు బాబు, నువ్వు ఎవరో, నీకు ప్రేమనే లేదు. ఇప్పుడు చెప్పండి ప్రియురా, ఇదే స్థానంలో చాలా మంది అయ్యా నేను అందరినీ ప్రేమించానయ్యా, అందరితో సమాధానంగా ఉన్నాను ప్రభు అని చెప్తే యేసు ప్రభు అంటాడా మీరెవరో నాకు తెలియదని? గ్యారెంటీగా అనడండి. అంటాడా భాస్కర్? మన గిఫ్ట్లు ముఖ్యం కాదు, ఏం కావాలి మనకు? రూల్స్. నేను రోజు అన్ని భాషలు మాట్లాడతాను, కానీ మన ప్రియురా అది ముఖ్యం కాదు. మనం అందరినీ ప్రేమించాలి, అందరిని గౌరవించాలి, అందరితో సమాధానం ఉండాలి. నేను ఎవరితో గొడవపడకూడదు, నేను ఎవరిని ఎవరితో కానీ నేను ప్రియురా ఎలాంటి భేదభావం కలిగి ఉండకూడదు, అందరితో సమాధానం ఉండాలా, అందరినీ ప్రేమించాలా. నేను గిటార్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఇన్ని భాషలు మాట్లాడుతాను, నేను అందరినీ ప్రేమించకుండా అందరినీ ద్వేషిస్తూ ఉంటే ప్రియురా ఈ సంఘం నిలబడుతుందా? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ పరచబడతారు. ఏంటి ఆ ఫలము? మొదటి ఫలము ఈరోజు ప్రయత్నం చేద్దాం ప్రియులరా, అయినంత వరకు అందరినీ ప్రేమిస్తాం. రెండవ ఫలం ప్రేమ, సమాధానం, అంతేనా? సారీ, రెండవది సంతోషం. ఇదేంటయ్యా ప్రియులరా, ఒక్కసారి మనం దేవుని కొరకు జీవిస్తున్నాం అనంగా మన హృదయంలో ఇవన్నీ డెవలప్ అవుతాయంట. నిజంగా దేవుని ప్రేమించే వారికి, నటించే వారికి కాదు, ఊరికనే మందిరానికి వచ్చి మొహం చూపించిపోయేటోళ్ళకి కాదు, నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇవి డెవలప్ అవుతుంటాయి. పౌలు అంటాడు ప్రతిరోజు నా బయట మనిషి చనిపోతున్నా అంతరంగ మనిషి బలపడుతూ ఉంటాడంట. పౌలు అంటాడు నేను చాలా వీక్ ఉండొచ్చు, నాకు బ్లడ్ లేకపోవచ్చు, కానీ నాలో ప్రేమ ఉంది ప్రియులారా, నేను అందరితో సంతోషంగా ఉంటాను. ఎవరు అంటుండే డబ్బు ఉన్నప్పుడు సంతోషము, డబ్బు లేనప్పుడు సంతోషం లేకుండా ఉండడము అది ఫలం కాదని కదర్చి. డబ్బు ఉంటేనే మనం సంతోషపడతామా? ఎంతమంది చదువు లేని వాళ్ళు సంతోషంగా లేరా? నాకు బాగా చాలా మంది తెలుసు ప్రియురా, ఒకటో తరగతి కానీ చదవని వాళ్ళు మంచి సేవకులుగా, పాస్టర్లుగా ఈరోజు గ్రామాలలో మంచి వాక్యం చెప్తారు, నాకంటే మంచి తెలివి. ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా వాళ్ళ భార్య పిల్లలు. వాళ్ళ పిల్లలు చదువుకొని మళ్ళీ డాక్టర్లు అయ్యారు, వాళ్ళ తండ్రి చూస్తే ఏం చదవలేదు. డబ్బు ఉన్నప్పుడే సంతోషము, కొత్త బట్టలు వచ్చినప్పుడే సంతోషం కాదు ప్రియురా. నేను నేర్చుకున్నది ఏంటంటే పాత బట్టలున్నా మంచిగా దాన్ని ఉతుక్కొని ఇస్త్రీ వేసుకొని చూద్దాం. కొత్త బట్టలే అవసరమమ్మా సంతోషానికి, పాత బట్టలు మంచిగా ఉతుక్కోండి. నా పాలసీ ఎప్పుడు అదే. నేను ఎన్నో సంవత్సరాలు బట్టలు కొనుక్కోను ప్రియులరా. ఆ పాత బట్టలు మంచిగా రుద్దుకొని దాన్ని మంచి ఇస్త్రీ మాత్రం లేకుండా నేను బట్టలు వేసుకొని మంచిగా ఇస్త్రీ వేసుకుంటా. అది ప్రియుల సంతోషం అనేది బట్టలలో లేదు, డబ్బులో లేదు. కారు ఉన్నా లేకున్నా మనకు సంతోషంగా ఉండలేమా ప్రతాప్? ఈ లోకంలో ఉండే సంపద మీద కాదు ప్రియుల మన సంతోషం, దేవుళ్ళు మన సంతోషం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎవరికైనా గుర్తుందా? ఫిలిపియన్స్ 4:4 చదవండి ప్రియులరా, ఏముందో? రిజాయిస్ ఇన్ ద లార్డ్. వెరీ గుడ్. ఎవరిన ఒకళ్ళు గట్టిగా చదవండి, ఇంగ్లీష్ లో ఒకళ్ళు, తెలుగులో ఒకళ్ళు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంగ్లీష్ లో రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ మే ఫర్గెట్, రిజాయిస్. ప్రియులారా గమనించండి వినోద్, ఈ వాక్యము పౌలు రాశాడు. ఎవరికి రాశాడు?
ఫిలిప్పీలకు రాశాడు. ఎక్కడి నుంచి రాశాడంటే, నేను చదివిన ఒక బుక్ లో, ఒక జైల్లో చెరసాలు వేశాడండి. నన్ను వాక్యం చెప్తుంటే, అమ్మా ఆయన నువ్వు ఎదుగయా వాక్యం చెప్తావు, మా ప్రాంతానికి వచ్చింది చెప్పి ఆయన కొట్టి చెరసాలు వేశాడు. ఆ చెరసాలు ఏం చేయలేక ఆయన ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎవరో బుక్ పెన్నిచ్చారంట. దాంట్లో ఒక లెటర్ రాశాడంట ఫిలిప్పీలకు. ఓ ఫిలిప్పీలారా, ఎల్లప్పుడూ ఆనందించుడి, సంతోషించుడి. మరలా మీరు మర్చిపోతారేమో, నేను మరలా చెప్తున్నాను. ఇంగ్లీష్ లో రిజాయిస్ ఇన్ ద లార్డ్ వెన్ ఆల్వేస్. వీసా దొరికినా దొరకకుండా కదా ప్రియులా, మనం అనుకున్నది దొరికినా దొరకకుండా మనం సంతోషం. సో మనం ఇలా సంతోషించిన దేవుడు మహిమపరచబడతాడు. మూడవది ప్రియులా, మూడవ ఫలము ప్రేమ, సంతోషము. మూడవది సభ. దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభుని నమ్ముకున్న మనందరము అందరితో ఎలా ఉండాలంటమ్మా? సమాధానంగా ఉండాలి. మనుషులతో దేవుని దయను మనము వెళ్తూ వర్ధిల్లాలి. చాలాసార్లు చదువుకున్న వాక్యం ఏంటి? హీబ్రూస్ 12:14 తీయొద్దు. ఏమని? అందరితో సమాధానం ఉండుటకు ప్రయత్నము చెయ్యండి. అందరితో మనం సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫలం. సమాధానంగా ఉండడం అందరితో అదొక ఫలం. దేవుడు మహిమపరచబడతాడు. అబ్బా నా కూతురు, నా కుమారుడు అందరితో బాగుండాలి. మనం సమాధానంగా లేకపోతే మన ఎప్పుడు కులిపోతాయంట. సామెతల గ్రంథంలో రాయబడ్డది. జలస్ గా ఫీల్ అయితే మనకు లేనిపోని రోగాలు వస్తాయంట ప్రియులరా. వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు మంచిగా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి పైసలు వచ్చినాయి, వాళ్ళు ఇల్లు కొన్నారు అని వాళ్ళ మీద మనం కడుపు పండితే మన ఎముకలు కులిపోతాయంట. అందుకే ఎవరన్నా ఆశీర్వదించబడ్డారు, ఎవరికైనా కారు కొన్నారు, ఎవరైనా ఇల్లు కొన్నారు, ఎవరన్నా మంచిగా ఆర్థికంగా ఎదుగుతున్నారు అన్నప్పుడు మనకు తెలిస్తే వాళ్ళని చూసి మనం ఏమన్నారంట? దేవుడు నిన్ను దీవించుగా, గాడ్ బ్లెస్ యూ అనాలంట అండి. వాళ్ళకు దొరికింది నాకు దొరకలేదు అని మనం వాళ్ళ జలస్ ఫీల్ అయితే మనకి జీవితకాలం అంతా దొరకదు. ఆ అలవాటు మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి సారు. గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించుగా, దేవుడిని ఆశీర్వదించుగా, ఇంకా నువ్వు వర్ధిల్లాలని నా ప్రార్థన. అందరితో సమాధానం ఉందాం ప్రియులరా. వాళ్ళు కారు కొన్నారు, లేకపోతే వాళ్ళు ఇల్లు కొన్నారు, వాళ్ళు మాకంటే ఎక్కువ డెవలప్ అయ్యారు, వాళ్ళు మాకంటే ఎక్కువ సంపాదించారు అని వాళ్ళ మీద మనం జలస్గా ఫీల్ అయ్యే. ప్రేమగా ఉందాం, సమాధానంగా ఉందాం, అందరితో సంతోషంగా ఉందాం, అందరితో మాట్లాడుకుందాం, అందరినీ పలకరిస్తాం, అందరికి హలో చెప్దాం, పోయేటప్పుడు అందరికి బాయ్ చెప్దాం, వస్తుందని అందరినీ పలకరిద్దాం. హలో. మన మందిరానికి వస్తుందనే ప్రియులరా, ఎవరైనా మనకు కనపడుతుంది హలో చెప్దాం, నవ్వుదాం. పోయినప్పుడు బాయ్ చెప్దాం, బ్రదర్ బాయ్, బ్రదర్ సిస్టర్ బాయ్. మనం బాయ్ చెప్పకపోతే, వచ్చినప్పుడు హలో చెప్పకపోతే మనకు అది సమాధానం ఉన్నట్టు కాదు. ఎంటర్ అవుతుంది ఎవరైనా మనం చూసారనుకోండి, నవ్వుదాం. మనం చూసి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, సమాధానం ఉందాం అందరితో ప్రియులారా. ఇదే ప్రభుని నమ్ముకున్నాం. లేకపోతే మనకేం, ప్రజలకు అన్నిలకు మనకేం తేడా అండి? వాళ్ళు వేరటం చూస్తే జలసు, మనం కానీ జలసు. ప్రభుని నమ్ముకున్నట్టు మనకేం లాభం? ఏంటి అడ్వాంటేజ్? ప్రేమ, సంతోషం, సమాధానం. దాని తర్వాత 4వ చూడండి బ్రదర్, దీర్ఘశాంతం. ఇంగ్లీష్ లో లాంగ్ సఫరింగ్ అంటే పేషెన్స్. దీర్ఘశాంతం అంటే ప్రియురా ఓర్చుకోవడం. భార్య వేధిస్తుందో, లేకపోతే భర్త వేధిస్తున్నాడో, లేకపోతే పిల్లల ద్వారా కొన్ని ప్రాబ్లం వస్తున్నాయో, ఇమ్మీడియట్ గా కోపపడి, ఇమ్మీడియట్ గా తిట్టి, వి షుడ్ నాట్ లూజ్ అవర్ టెంపర్. సో మనం ఏం చేయాలంట? ఓర్చుకుందాం. వీడు ఎప్పుడు ఇంతే అండి, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతే అండి, నా భార్య ఎప్పుడు ఇదే అండి అని అందరికీ మనం చెప్పుకుంటూ పోకూడదండి. మన భార్య గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వకూడదు, భర్త గురించి కంప్లైంట్ అయినంత వరకు మన కడుపులో దాచిపెట్టుకోవాలా, బర్స్ట్ కాకూడదు.
యోబు ఏం చేశాడంట, ఎంత వచ్చినా ఆయన ఆస్తి ఎంత పోయిందంట, ఆయన డబ్బంతా పోయిందంట, ఆయన పిల్లలంతా చనిపోయారంట, చివరికి ఆయన ఒంటి మీద కురుపులు వచ్చాయంట, చీమ రక్తం గారుతుందంట, కూర్చొని చిల్లి పెంకు తీసుకుని గోక్కుంటా ఉన్నాడంట. భార్య వచ్చిందంట, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు ఏంట్రా బాబు, దేవుడిని శపించి చావు, దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తే ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, అంత భక్తే నీకు? ఆయన అన్నాడంట, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని నెమ్మదిగా ఉన్నాడంట. ఆయన స్నేహితులు వచ్చి ఆయన వేధిస్తున్నావు అంటే నువ్వేదో చేశావు అందుకే నీకు ఈ శాపం, నువ్వు ఏదో చేసినావు అందుకే నీకు ఇదంత నష్టము అంటే యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థించాడంట. ఆయన ఎప్పుడైతే వాళ్ళ గురించి ప్రార్థించాడో ఆయన పోగొట్టుకున్న దానికంటే దేవుడు అందించాడంట, 2 అంతలు ఇచ్చాడంట. ఓర్పడి యాకోబు పత్రికలో రాయబడింది, ఈ యొక్క రైతు ఆయన కడవరి వాన కొరకు ఆయన వేచి ఉంటాడంట, తొలకరి వానకు కడవరి వాన గురించి వేచి ఉంటాడంట. మీరు కానీ అలా వేచి ఉండండి, అంత త్వర కుప్పపడద్దు, ఊటిన పుసుకుమని నోరు జారి తిట్టొద్దు. ఒక్కసారి నోటి నుంచి వచ్చిన మాట మనం తిరిగి తీసుకోలేము, ఎంత సారీ చెప్పినా కానీ ప్రియులారా మనం తీసుకోలేము ఆ మాట. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి క్షమించొచ్చేమో, కానీ ఆ అలవాటు మనకు మంచిది కాదు. లాంగర్ రన్ లో మనల్ని ఎవరు చేర్చుకోరు, మనకు దూరమే పెడతారు, మనల్ని ఇన్వైట్ చేయరు, మనల్ని ఫంక్షన్లకు రానివ్వరు. అమ్మో వీళ్ళు ఏదన్నా అంటారని చెప్పి మనం దూరం పెడతారు. ఆ పద్ధతి మనం గుర్తుపోయాం, కోర్చుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం, దాని తర్వాత దీర్ఘశాంతము, దాని తర్వాత ప్రియులరా దయాలత్వం. అంటే అర్థం ఏంటి? దయగలిగిన హృదయం ఉండాలంట. దయను సత్యమును ఎన్నడూ నీ హృదయమును విడిచిపోనీయకము. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 3. అందరు తీయండి, తీసిన తర్వాత చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకునుము. నీ ఉదయమును పలక మీద రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును అది ప్రియుడు, నువ్వు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. సో రోహిత్ మనం ఏం చేయాలంట? దయ, కనికరము మన హృదయాన్ని పోనీయకూడదంట. ఎవరికైనా బాగలేదంటే అయ్యో పాపం ఆ బ్రదర్కి బాగాలేదంట, వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, అయ్యో పాపం ఆ అబ్బాయికి చాలా సిక్కున్నాడంట, అయ్యో వాళ్ళ పాపం రేషన్ లేదంట, అయ్యో పాపం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారంట, అయ్యో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని కనికరం, జాలి కలిగిన హృదయం కలిగి ఉంటారంట. వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట, అయ్యో వాళ్ళు పాపం హాస్పిటల్లో ఉన్నారంట, వాళ్ళ ఏమైనా అయితే నాకేంటి అనే యాటిట్యూడ్ మనకు మంచిది కాదు ప్రియులరా. కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుతారు. నేను కనికరం చూపిస్తే దేవుడు నా పట్ల కనికరం చూపిస్తాడు. నేను కనికరం చూపించి హాస్పిటల్కి వెళ్ళి విజిటింగ్ చేస్తే రేపు నాకు దేవుడు సిక్నెస్ రాకుండా చూస్తాడు. వచ్చింది అనుకోండి, దేవుడు నా పట్ల కనికరం చూపిస్తాడు. నేను కఠినంగా ఉన్నాను అనుకోండి, వాళ్ళకి ఏమైతే నాకేంటి, రేపు నాకన్నా ఏమన్నా అయితే ఎవరు మన దగ్గరికి రారు, మన చుట్టాలు రారు, మన బంధువులు రారు, మన భార్య భర్త అంతే. అలాంటి జీవితం అమ్మో చాలా దూరం అండి. మనకు సమాజంలో అందరు కావాలా, రేపు మనకి ఏమైనా అయితే అందరు రావాలా, మన పెళ్లిళ్లకు మన ఫంక్షన్లకు అందరు రావాలా, మన చావులకు మన యొక్క దుఃఖ దినాల్లో అందరు రావాలి. నేను ఒంటరినే, నాకు ఎవరు అవసరం లేదు అనకూడదు. అది దేవుని వాక్యం ప్రకారం పద్ధతి కాదు. దేవుడు మనకు అది నేర్పించలేదు. అందరితో సమాధానంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, జాలి కలుగుదాం. మన దగ్గర ఒక ఫ్యామిలీ ఉండేవారు, బ్రదర్ పాప వాళ్ళు సఫర్ అవుతుంటే కానివ్వండి,
వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు అనేవారండి. తను ఆ కుటుంబం కాదు, అసలు సాయం చేసేవారు కాదు. అక్కడ ఉండకూడదు కానీ అయ్యో పాపం, దయను మీ హృదయంలో ఆ మంచి గుణాలుంటే విడిచిపోనీ వాటిని. ఎవరు అంటుండే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం చాలా కష్టం, ఒకరు ఆల్రెడీ ల్యాండ్ ఉందనుకోండి దాన్ని మనం పోగొట్టుకోరు. అలా దయా సత్యమును సంపాదించుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ ఉందనుకోండి దాన్ని మనము పోగొట్టుకూడదు, దయగలిగిద్దాం. అయ్యో పాపం, మనం వాళ్ళకి సాయం చేస్తామో లేదో సెకండరీ కదా భాస్కర్, వాళ్ళని బొల్లి మనం దర్శిస్తామో లేదో సెకండరీ, వాళ్ళకి మనం ఆర్థికంగా వాళ్ళకి ఇస్తామో లేదో సెకండరీ. కనీసం అయ్యో పాపం వాళ్ళ మమ్మీకి బాగాలేదంట, అయ్యో పాపం వాళ్ళ హస్బెండ్కి బాగాలేదంట, అయ్యో పాపం వాళ్ళ బ్రదర్కి బాగాలేదంట అని ఆ జాలిగల హృదయం, అది అక్కడ అర్థం ప్రియులరా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, తర్వాత దయాలత్వం అంటే అందరి పట్ల కనికరం, జాలి కలిగి. ఆ తర్వాత బ్రదర్ మంచితనం, గుడ్నెస్. ఇంగ్లీష్ లో గుడ్నెస్. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు ప్రియుల, చూడండి మత్తయి సువార్త 5:16, Matthew 5:16. Downey will read in English 5:16 and yeah, can you read that, Downey? Let your light so shine before men that they may see your good works and they glorify your Father who is in heaven. Sharon, మనుష్యులు ఈ సత్క్రియలను చూసి, మీ మంచి క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి, మీ వెలుగు ప్రకాశించనివ్వండి. మీ సత్క్రియలు, క్రియలు చెప్పండి. సత్క్రియలు అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏముంది? యువర్ గుడ్ వర్క్స్ కదా పీటర్. గుడ్ వర్క్స్ అంటే ఏం చెప్పండి ప్రియుల? ఇతరులకు సాయం చేయడం, ఇంకా ఇవన్నీ ప్రతి ఇతరుల పట్లనే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాటకు ఈ 9 ఫలాలు వర్తిస్తాయి. ఇవి దేవుని పట్ల కాదు మనం చేయాల్సింది. ఎవరి పట్ల? మనుషుల పట్ల. ప్రేమ మనుషుల పట్ల, సంతోషము మనుషుల పట్ల, సమాధానము మనుషుల పట్ల, దీర్ఘశాంతము మనుషుల పట్ల, దయాలత్వము మనుషుల పట్ల, తర్వాత మంచితనం. మనం మనుషులకు చూపేలా మనం మంచితనం. అయ్యి పోనీలే బాబు, వదిలేసి సరే ఒక వారం రాలే పని మనిషి, సరే పోనీ ఇచ్చేది జీతం ఏం పోయి. ఆ 100 రూపాయల దగ్గర మనం సర్వెంట్తో గొడవ పడడము అది మంచి పద్ధతి కాదు. ఊరికూరుకున్న సర్వెంట్ వేధించడము, సర్వెంట్ మనం కొన్ని ఫ్యామిలీస్ లో ఉన్నారు, మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉన్నారు, సర్వెంట్ కూర్చొని పాపం ఊరుకునుంటున్న అరవడం, ఊరుకునుంటుని తిట్టడము. ఎన్నిసార్లు చెప్పాలి, నీకు గుర్తుందా? ఏ సర్వెంట్ ఉంటారండి మన ఇంట్లో? అది పద్ధతినా? మన బాస్ మన ఆఫీస్ లో మన అట్లా రకంగా ట్రీట్ చేస్తే మనం పని చేస్తామా? మనం మంచితనం చూపిస్తాం. అమ్మ పర్లేదమ్మా, మా హస్బెండ్ బాగాలేదు బ్రదర్, సరే ఈ 500 రూపాయలు పెట్టుకో, మందులు తెచ్చుకోమా, మేము ప్రేయర్ చేసుకోము. నిన్న మా మేరీ వాళ్ళ చిన్నమ్మ కూతురు బాగాలేదని చెప్తుందని ఇక్కడ కంటోన్మెంట్ హాస్పిటల్ మేము పోయానండి. వెళ్ళి విజిట్ చేసి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి, అమ్మాయి మీ ఖర్చులో పెట్టుకోండి. మన మంచితనం అక్కడ చూపించాలంట. హెల్ప్ చేద్దాం, సాయం చేద్దాం. మన దగ్గర లేకనా, వాళ్ళ దగ్గర లేక కాదు, మన మంచితనాన్ని చూపించాలి కదా అక్కడ కదా ముఖేష్. మన మంచితనం చూపించాలి. ఎప్పుడు ఏదన్నా కానీ వీళ్ళు సాయం చేస్తారు. మందిరంలో ఏ పనున్నా అందరూ ముందుకు వస్తారు.
మా ఫ్యామిలీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా అందరూ ముందుకు వస్తారు. చెప్పకుండా నేను తెలిస్తే ఇమ్మీడియట్గా వస్తారు. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంట? నీ సత్క్రియలను చూసి ప్రజలు అరే దేవుడు ఇంత మంచివాడా. నాకు చాలా మంది అన్నారు, సార్ మీ క్రిస్టియన్స్ ఎంత మంచోడు సార్. ఒక బ్రాహ్మణ్ అంటాడు, నాకు చిన్నప్పటి నుంచి మీ క్రిస్టియన్స్ చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత ప్రేమగా ఉంటారు, అందరూ సాయం చేస్తారు. మదర్ తెరేసా ఆమె అందరికి సాయం చేసేది కదా ప్రియులారా. మదర్ తెరేసా తెలవని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ తెలుసు ప్రియులారా. ఆమె ఏమైనా ప్రసంగాలు చేసిందా? పీటర్ మాస్టర్ ప్రసంగం చేసిందా? ఆమె ఏం చేసిందంట మరి అమ్మ? సాయం సేవ చేయడమే, మంచి పనులు చేయడమే. ఈ మంచి పనులను చూసి ప్రజలు దేవుని గణపరచాల. ఇంట్లో మనం శిలువ పెట్టడం కాదు, ఇంట్లో ఫోటో పెట్టడం వల్ల ప్రజలు వచ్చి ఓ వీళ్ళు దేవుని పిచ్చిలు అనడం కాదు. దేన్ని చూసి మన సత్క్రియలు మంచి పనులను చూడడా. మీ వెలుగు ప్రకాశించనివ్వండి. మా ఎదురింటో 11 సంవత్సరాల నుంచి మేము ఎదురుగా ఉన్నాం ప్రియులరా. ఈ రోజు వరకు మేము నో ప్రాబ్లం. అలా అందరూ గుడ్ వర్క్స్, మీ మంచి క్రియలు, మీ సత్క్రియలు దేవుని మహిమపరచబడతాం. తర్వాత ప్రియులు అందరూ చూడండి, విశ్వాసము అంటే పోయినసారి మనం నేర్చుకున్నాం ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ ఏంటా ఫెయిత్ఫుల్నెస్? నా భర్తకు చనిపోయే వరకు నేను నమ్మకంగా ఉంటా, నా భార్యకు నేను చనిపోయే వరకు నమ్మకంగా ఉంటా. అది నమ్మకత్వము. ఇది విశ్వాసం అంటే ఫెయిత్ కాదు, ఇది ఫెయిత్ఫుల్నెస్. ఈ అమ్మాయి కంటే ఇంకా మంచి అందగత్తలు ఉన్నారు, ఈ అబ్బాయి కంటే మంచి అందగాళ్ళు ఉన్నారు, కానీ చనిపోయే వరకు నేను నమ్మకంగా ఉంటా నా భర్తకి, నా భార్యకి. అది దేవునికి కావాల్సిన ఫెయిత్ఫుల్నెస్. నా సంఘానికి నేను చనిపోయే వరకు నమ్మకంగా ఉంటాను. దేవుడు నాకు ఒక మందిరం ఇచ్చిండు, మాకు ఒక సేవకుడు ఇచ్చాడు, నా మందిరానికి నేను నమ్మకంగా ఉంటాను. నేను దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ప్రతి నెల నాకు వచ్చిన జీతంలో నుంచి నేను దేవునికి ఇవ్వాల్సిన నమ్మకంగా నేను దేవునికి తీసిస్తా. వాళ్ళంతా ఫెయిత్ఫుల్ పీపుల్. బుద్ధి పట్టినప్పుడు ఇవ్వడం కాదు, ప్రతి నెల దేవుడు నాకు ఇచ్చిన జీతం, నాకు ఇచ్చిన ఇన్కమ్ లో నేను దేవుడికి తప్పకుండా నేను ఇంత తీసి నేను దేవుడికి నమ్మకంగా తెచ్చిస్తా. అది నమ్మకత్వము. ప్రతి ఆదివారం నేను మందిరానికి మిస్ గాను, అది ఫెయిత్ఫుల్నెస్. ప్రతి గురువారం బైబిల్ స్టడీకి నేను మిస్ గాను, అది ఫెయిత్ఫుల్నెస్. నా తల్లిదండ్రులు నన్ను ఇంత సాయం చేశాను, నేను చనిపోయే వరకు నా పేరెంట్స్ నేను నమ్మకంగా ఉంటా, అది ఫెయిత్ఫుల్నెస్. నన్ను నమ్ముకున్న నా భార్య, నేను ఆమెను ఎప్పుడు చేయి వదలను, నేను మోసం చెయ్యను. నా భర్త నన్ను అంత ప్రేమించాడు, నేను ఎప్పుడైనా మోసం చేయను. నేను ఆయన కొరకే, నేను ఆమె కొరకే, నేను నా మందిరం కొరకే, నేను నా దేవుని కొరకే. ఆ నమ్మకత్వం ఉండాలి, ఆ ఫెయిత్ఫుల్నెస్ మనకు. ఇవన్నీ ఫలాలు. ఇవి ఫలించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడంట. అందుకే మనం ఇవి నేర్చుకుంటున్నాం. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడడం. ఏంటా ఫలాలు? ప్రేమించేది ఒక ఫలం, సమాధానంగా సంతోషం ఉండడం ఒక ఫలము, సమాధానం ఉండడం ఒక ఫలము, దీర్ఘశాంతం కలిగి ఉండడం ఒక ఫలము, దయాలత్వం కలిగి ఉండడం ఒక మంచి ఫలము, మంచితనం కలిగి ఉండడం ఒక ఫలము. దాని తర్వాత విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉండాలి. నేను ఒక కంపెనీకి పని చేస్తున్నా, ఆ కంపెనీకే నమ్మకంగా ఉంటా. ఆ కంపెనీని మోసం చేసుకుంటూ ఒక కంపెనీకి సాయం చేసుకుంటూ, అది మంచి పద్ధతి కాదు ప్రియులు. ఒక సంఘంలో ఉన్నామా, ఆ సంఘానికి మనం నమ్మకంగా ఉన్నాం. అవునా కదా ప్రియులు? అది మనం నేర్చుకోవాలి. నాకంటే మంచి మంచి బోధించే వాళ్ళు ఉన్నారు ప్రియులు, నో డౌట్. నాకంటే మంచి జ్ఞానం ఉన్న వాక్యం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఈ మందిరంలో పెట్టాడు. నాకు బ్రదర్ సైమన్, ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆధీనంలో దేవుడు నాకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను చనిపోయే వరకు, నేను అల్వాల్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నంత వరకు నేను నమ్మకం. అది ఫెయిత్ఫుల్.
మీరు లేకపోతే ఇంకొక చర్చ్ లేదా, మీ సంఘం లేకపోతే ఇంకొక సంఘం లేదా, ఈ యాటిట్యూడ్ మంచిది కాదంట. అండ్ జనరలైజింగ్, మనలో ఎవరు అలా లేరు, కానీ ఆ తల చాలా చెడ్డది. మీకంటే వేరే చర్చెస్ లేవా? ఈ యాటిట్యూడ్ మంచిది కాదు, తిరుగుబాటుతనం అది. అండ్ ఫెయిత్ఫుల్. మీరు ఏమైనా కానీ బ్రదర్, నేనైతే నమ్మకం ఉంటాను. లాస్ట్ అండ్ ఫైనలీ చదవండినా, ఆశా నిగ్రహం అంటే ఏంటి? కాదు, తెలుగులో, ఇంగ్లీష్లో ఏంటన్నా? దాని తర్వాత సాత్వికం ఉందా? ఓకే, దానికంటే సాత్వికం ఉందా? రైట్. సాత్వికం అంటే మోషే గురించి రాయబడ్డది. భూమి మీద మోషే అందరికంటే సంఖ్యాకాండం, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12 తీయండి. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12 verse 5. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. మోషే భూమి మీద అందరికంటే అనే మాట ఉంటుంది. ఎన్నో వచనం అది? సంఖ్యాకాండం 12వ అధ్యాయము. కాదు సిస్టర్ గారు, ఎన్నో వచనం చెప్పండి? 3వ వచనం చదవండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు ప్రియులారా, యేసుక్రీస్తు గురించి కానీ ఇంకొక మాట రాయబడింది. దానికన్నా ముందు మోషే గురించి రాయబడింది. వినోద్, భూమి మీద మోషే అందరికంటే సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే ఎవరు జోలికి వెళ్ళేవాడు కాదు. ఊరికి ఎగబడి గొడవబడి తిట్టి అలా చేసేవాడు కాదు. మోషే గురించి అందరూ చెడ్డగా మాట్లాడేవాడు. ఈ వీడే నాయకుడు రా బాబు, మనం అరణ్యంలో నుంచి ఇన్ని సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చాడు, సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు. అభిరామ్, దాతాన్, కోరా ఈ ముగ్గురు కుటుంబాలు ఆయన తిరుగుబాటు చేసి 254 ఎన్నో కుటుంబాలను ఆయనను వీళ్ళకి అగేన్స్ట్ చేశారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, భూమిని ఓపెన్ చేసి ఏదో భూమి తెలుసుకున్నదంటండి. ఈ 250 కుటుంబాలు మొత్తం ముని లోపల పోయారంట. మళ్ళా భూమి ఫస్ట్ భూకంపం అక్కడ స్టార్ట్ అయింది. నా సేవకుడికి తిరుగుబాటు చేస్తారా మీరు? ఎందుకు ఈ మాట అన్నారంటే, మోషే మొదటి భార్య చనిపోయింది, ఆయన ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. చేసుకుంటే వాళ్ళ ఇద్దరు తమ్ముడు, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క ఆయన గురించి మాట్లాడారంట. ఏమని మాట్లాడారంట? పోయి ఈ అమ్మాయి దొరికిందా, మన యూదులలో అమ్మాయి లేదా? పోయి నార్మల్ గా పిల్లల మోషే చేసుకున్న అమ్మాయి ఆమె కూషు దేశస్తురాలు. కూషు అంటే బ్లాక్, ఆఫ్రికన్ లేడీ. ఎథియోపియా, మీరు ఒకసారి చూడండి మ్యాప్ లో, ఐగుప్తు పక్కనే ఎథియోపియా ఉంటుంది. ఎథియోపియా మనుషులను చూడండి, బ్లాక్స్. ఇంకొక మాట చెప్పాలంటే, మోషే చేసుకున్న అమ్మాయిని బట్టి వీళ్ళ సొంత అన్న సొంత అక్క ఏం మాట్లాడుతున్నారంట, పోయి పిల్లవాడు నల్లదని చేసుకున్నాడు, మనకు అమ్మాయిలు లేరా, మన ఊర్లో అమ్మాయిలు లేరా, అది ఇది మాట్లాడుతున్న. మోషే తెలవదంటారా? తెలుసు. ఆయన కానీ మోషే ఏమనకుండా సైలెంట్ ఉన్నాడు. అందుకే దేవుడు విన్నాడంట. విని దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. రండి మీ ఇద్దరు రండి, నా సేవకుని విరుద్ధంగా మాట్లాడతారా అని చెప్పి దేవుడు కోపించినప్పుడు వాళ్ళలో ఈమె కుష్ఠరోగం వచ్చిందంట. ఎవరికి? మిరియం. మరి ఆయనకి ఎందుకు రాలేదు? నాకు డౌట్, ఈమెనే స్టార్ట్ చేసి ఉండొచ్చు టాపిక్. అరే వాడికి ఎంత బుద్ధి లేదరా వాడికి, పోయి ఇంత మంచి అమ్మాయిలు మనకు లేరా, పోయి నదనాన్ని చేసుకున్నాడు అన్నట్టుగా ఈమె స్టార్ట్ చేసి ఉండొచ్చు. అందుకే ఫస్ట్ ఆమె కుష్ఠరోగం వచ్చింది. అందుకే అంత అయినా కానీ మోషే మాత్రం మీరు ఏమన్నా మాట్లాడుకుంటారా బాబు, సాత్వికంగా ఉన్నాడు అంట. మనం ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో దేవుడు మన కేసు మీద ఆయన వాదిస్తాడంట. లేదు మనమే వాదించుకోవాలనుకో బిడ్డారు,
మనమే తిట్టాలా, మనమే కొట్టాలా, మనమే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలా, మనమే పైసలు ఖర్చు పెట్టాలా, మొత్తం ఉన్న సమాధానం అంతా పోతుంది. ఇన్ని ఆత్మఫలాలు ఇన్ని విని ఇన్ని వారాలు వచ్చి అంత వేస్ట్ పోలీస్ స్టేషన్లు కొట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ గా సెల్ఫ్ కంట్రోల్ కదా, ఆశా నిగ్రహము అంటే అర్థం ఏంటి ప్రియురా? సెల్ఫ్ కంట్రోల్. 9 ఫలాలలో ఒక ఫలము సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే కోపం వచ్చింది కాదు, కంట్రోల్ అంటే కంట్రోల్ చేయడం. కోపం ఒక్కటే కదా, అన్నిటి కంట్రోల్ చేసుకోవడం, స్వాధీనపరచుకోవడం. కంట్రోల్ అంటే స్వాధీనపరచుకోవడం, నియంత్రించుకోవడం, అంతేనా? ఎవరిని నియంత్రించుకోవాలా? మనల్ని మనం. సెల్ఫ్ కంట్రోల్. మనం కోపం రాదని కాదు, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవడం కాదు, కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎవరికి రాదు, అందరికి వచ్చు. కానీ ఏం చేసుకోవాలా? శోధన వస్తుంది, అట్ టైంలో ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. ఒక అబద్ధం చెప్తే చాలు, 1,00,000 రూపాయలు అందు స్పాట్లు వచ్చేస్తాయి. కానీ ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. ఒక్క సైన్ చేసేదాన్ని అబద్ధంగా, ఓకే, మనకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి మనకు ల్యాండ్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలా? కంట్రోల్. ఒక్క సర్టిఫికేట్ మీద మనం ఊరికే అబద్ధం రాస్తే చాలు, మనకు ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకోవాలి. వేరటం కంట్రోల్ చేయడం కాదు, మనల్ని మనము సెల్ఫ్. దేవుని మనం మహిమపరచాలంటే ఒకటి యేసుప్రభు నామంలో మనం ప్రార్థించాలి. దానికన్నా ముందు నేర్చుకున్నాము దేవుని వాక్యాన్ని విని దాన్ని చొప్పున జరిగించాలి. దానికన్నా ముందు నేర్చుకున్నాము దేవుని స్తుతించిన వాళ్ళంతా దేవుని మహిమపరచాలి. ఈరోజు మనం నేర్చుకునేది మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచడం. ఏంటి ఆ ఫలాలు? ప్రేమ, చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, తర్వాత దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశాంతి. ఇవి ఉంటే చాలు. దీనికి అగేన్ గా ఎలాంటి ధర్మశాస్త్రం లేదు, దీనికి ఎలాంటి నియమాలు. ఆమేన్. వచ్చే వారము ఇంకా కొన్ని విషయాలు మనం దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు ప్రభువా. మేమందరం ప్రభువా మీ వాక్యాన్ని నేర్చుకునే ఒక కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో మేము ఈరోజు వాక్యం విన్నట్టుగా మాకు ఈ 9 ఫలాలు మాకు దయచేసి మేమందరి పట్ల ప్రేమ, సంతోషము, సమాధానం, ఈ 9 ఫలాలు మేము కలిగిన వారిని లాస్ట్ మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవాలి. కోపం వస్తుంది కానీ మేము కంట్రోల్ చేసుకోవాలి. చెడ్డ మాటలు మాట్లాడాలని అనిపిస్తుంది, అప్పుడు మేము కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని పాపాలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది, మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని శోధనలు వస్తాయి, అప్పుడు మేము మమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి. అయ్యో దేవుడు చూస్తున్నాడే, నేను ఈ యొక్క ఆతృతలో చేస్తే రేపు దేవునికి లెక్క చెప్పాలని మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుని ఆ పాపను దూరం పెట్టుకున్నాం. Father, give us grace that we may glorify you by bearing fruits, and the fruit we have learned today